కవనెంట్స్ నిబంధనలు బైబిల్లో చేయబడినప్పుడు ఆ కవనెంట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే బెరిత్ అంటాం మనం, BERITH. సో బెరిత్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే జనరల్గా మనం అర్థం చేసుకునే నిబంధన వేరు అండ్ జూడాయిజం చెప్పే నిబంధన వేరు. అయితే మనమందరము జనరల్గా ఏమనుకుంటాము అని అంటే బెరిత్ ఇన్ ద సెన్స్ నిబంధన అన్నా కూడా లేకపోతే కవనెంట్ అన్నా కూడా ఇట్ ఈస్ అనే కాంట్రాక్ట్ ఆర్ దెన్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక సిగ్నేచర్ తోని మనం క్లోజ్ చేసుకుంటా ఉంటాం. అంటే మనం సిగ్నేచర్ చేస్తే చాలు నీకు నాకు మధ్యలో నిబంధన ఉన్నట్టు. సిగ్నేచర్ చేస్తే చాలు ఇద్దరు వ్యక్తులకి ఏమవుతుంది, మ్యారేజ్ అయినట్టు. దెర్ ఇస్ అగ్రిమెంట్ అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వీళ్ళు రాసుకుంటూ వస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వాళ్ళు రాసుకుంటూ వస్తారు. ఒకవేళ అది బ్రేక్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి అని చెప్పేసి కూడా ఆ నిబంధనలో రాయబడి ఉంటది. అయితే వెన్ గాడ్ డిస్కస్ అబౌట్ ద బేరిత్ అంటే దేవుడు అబ్రహాంతోని బేరిత్ అనే నిబంధనను చేసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అనే సిగ్నేచర్, అది జస్ట్ సిగ్నేచర్ మాత్రమే కాదు. ఈ బెరిత్ కి అంటే ఈ నిబంధనకి ఏముంటది అని అంటే దేర్ ఈజ్ ఎ సాక్రిఫైస్. 100% సాక్రిఫైస్ ఉంటే తప్ప నిబంధన జరగదు అబ్రహాంతో. అయితే ఈసారి వర్డ్ బెరిత్ అని ఎందుకంటే ఈ టు కట్ అంటే ఈ బెరిత్ అనే వర్డ్ కి మీనింగ్ చేస్తే టు కట్ అంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తే తప్ప ఆ నిబంధన అనేది ఏర్పడదు. అంటే దేవుడు సాక్రిఫైస్ చేసుకోవాలి అండ్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబ్రహం సాక్రిఫైస్ చేసుకోవాలి. ఈ ఇద్దరు సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే ఆ కవనెంట్ ఇర్రివర్సిబుల్ అంటే మళ్ళీ మార్చడానికి వీలు లేకుండా అండ్ గాడ్ ఎస్టాబ్లిష్డ్ అ బెరిత్ త్రూ ద అబ్రహం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ సిగ్నేచర్, అది ఒక సిగ్నేచర్ కాదు నువ్వు నేను మాట్లాడుకున్నారు. బైబుల్ మనకి ఏం చెప్తుందంటే ఇట్ హ్యాస్ ఎ కవనెంట్ అంటే దానికి ఏది ఉంది అని అంటే సాక్రిఫైస్ ఉందంట, సాక్రిఫిషియల్ కవనెంట్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు బ్రదర్? బిజినెస్ కాన్ఫరెన్స్ కదా, ప్యాషనేట్ కాన్ఫరెన్స్. ఓకే, ఇదంతా ఎందుకు మనకు అని అంటే ఎస్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్. దీనిలో చాలా చాలా ఇన్ డెప్త్ బిజినెస్ మీనింగ్ ఉంది కాబట్టే నేను ఈ దాని గురించి నేను చెప్తున్నాను. మన మైండ్కి తగ్గట్టు మనము దేవుని గురించి అనుకొని మన మైండ్లో మనము దేవుడు ఇంతే అని చెప్పేసి ఒక బార్డర్స్ గీసుకొని పెట్టుకుంటా ఉంటాం. సో అయితే బెరిత్ ఏం చెప్తుంది అని అంటే మనము అనుకుంటున్నది కాదు, దేవుడు అనుకుంటున్న మాటను మనము నమ్మడమే విశ్వాసము. మనమేమనుకుంటున్నామో ఆ మాటను మనము నమ్మడము విశ్వాసము అనము. మనం బైబుల్ రీడ్ చేస్తున్నప్పుడు బ్రదర్ నాకు విశ్వాసం ఉంది నేను ఇది అనుకుంటున్నాను, నో 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 నో, ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద కవనెంట్, అది నిబంధన ప్రకారము అయినది కాదు. సో అందుకే జీసస్ దగ్గరికి ఒక సేనాధిపతి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడితే చాలు అక్కడ నా కుమారుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు జీసస్ ఒక మాట అంటాడు, ఇతనిలో ఉన్న విశ్వాసం ఆయన విశ్వాసం, బట్ ఇట్ ఈస్ నాట్ ద బెరిత్ ఫెయిత్, దట్ ఈస్ నాట్ ద కవనెంట్ ఫెయిత్. అక్కడ ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. అన్యుడు తన విశ్వాసము ప్రకారం ఏమి చేసుకోగలుగుతాడు అంటే అన్యుడు దేవుని దగ్గరకు వచ్చి ఇది నమ్మినప్పుడు ఆ కార్యం జరుగుతుంది అని అంటే దేవుడు తన నోటితోని చెప్పిన మాట ఎందుకు నెరవేరదు? సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద గాడ్లీ ఫెయిత్ అంటే దేవుడు తన మీద తను విశ్వాసం పెట్టుకొని తన మాట మీద విశ్వాసం పెట్టుకొని మనకి ఏం వాగ్దానం ఇచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫెయిత్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గాడ్లీ ఫెయిత్. అంటే దేవుడు మనతోని నిబంధన చేసుకున్నప్పుడు ఏ విశ్వాసము చొప్పున ఏ బెరిత్ చొప్పున ఆ వాగ్దానం ఇచ్చిండో అది మన జీవితంలో నెరవేరాలి. ఇట్ ఈస్ అబౌట్ ద గాడ్స్ ప్లాన్, ఇట్ ఈస్ నాట్ అవర్స్ ప్లాన్. అది మన ప్లాన్ కాదు, అది గాడ్స్ ప్లాన్. అయితే గాడ్ ప్లాన్ ఏంటో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవనెంట్ రీడ్ చేస్తే మనకు అర్థమవుతుంది తప్ప మనం ఇష్టం వచ్చినట్లు బైబుల్ రీడ్ చేస్తే మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబుల్ చదివేటప్పుడు కవనెంట్ బేస్డ్ కింద మనం బైబుల్ చదవాలి. ఆ కవనెంట్ బేస్డ్ కింద మనం ఎప్పుడైతే బైబుల్ చదువుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే యూదులు తమ ధర్మశాస్త్రమును వాళ్ళు రీడ్ చేస్తున్నప్పుడు, తోరాని వాళ్ళు రీడ్ చేస్తున్నప్పుడు మొదటి అంశము వాళ్ళు దేన్ని టచ్ చేస్తారంటే కవనెంట్.
నిబంధన. నిబంధన. దేవుడు నాతో చేసుకున్న నిబంధన ఏంటి అని చెప్పేసి వాళ్ళు చదువుతారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద జూడాయిజం కి సంబంధించిందని కాదు, లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించి ద కవనెంట్. ఎప్పుడైతే మనము నిబంధనను ఓన్ చేసుకుంటామో అందులో నుంచి ఆశీర్వాదాలను మనము చూస్తాము తప్ప, ఇది అబ్రహాంకు చేయబడింది అని చెప్పేసి అబ్రహాం వరకే మనము చదివిన ఎడల అది మన జీవితంలో నెరవేరదు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో బైబుల్ని, స్క్రిప్చర్ని, కవనెంట్ని ఓన్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కవనెంట్ బిట్వీన్ ద అబ్రహాం అండ్ గాడ్. అంటే దేవునికి అబ్రహాంకి సంబంధించిన ఒక అంశం మాత్రమే కాదు అది. ఇట్ ఇంక్లూడ్స్ అవర్ లైఫ్. మన జీవితము కూడా దానిలో కలిసి ఉంది. అందుకే గలేషియన్స్ చాప్టర్లో పౌలు రాస్తాడు కదా, గలేషియన్స్ దానిలో అన్యజనులకు ఈ నిబంధన కలగడానికి యేసుక్రీస్తు వారు మరణించినారు అని అంట. ద బెరిత్ అంటే దేవుడు అబ్రహాంతో చేసుకున్న ప్రామిస్, ఆ నిబంధన అనేది చాలా ప్రశస్తమైనది. అయితే జూడాయిజం ఏం నమ్ముతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కవనెంట్ ని నమ్ముతుంది. సెకండ్, దే బిలీవ్ ఇన్ ద విజ్డమ్. సెకండ్ దేన్ని నమ్ముతారు వాళ్ళు? జ్ఞానమును నమ్ముతారు. నువ్వు నిబంధన ఒకటి మాట్లాడి జ్ఞానమును మాట్లాడకపోతే చాలా కష్టం. నిబంధనను మాట్లాడుతూ నువ్వు జ్ఞానానుసారముగాను ఉండాలి. అండ్ థర్డ్, జూడాయిజం ఏం నమ్ముతుంది అంటే ప్రాస్పారిటీ విత్ గాడ్. నాట్ ఓన్లీ ద ప్రాస్పారిటీని మాత్రమే నమ్మితే మనము అన్యులమైతాము. బట్ జూడాయిజం బిలీవ్స్ ప్రాస్పారిటీ విత్ గాడ్. అంటే వాళ్ళు ఎక్కడికి ప్రాస్పారిటీని క్యారీ చేస్తున్నా కూడా దే బ్రింగ్ గాడ్ ఇన్ టు దేర్ ప్రాస్పారిటీ. ఇప్పటి నుంచి వచ్చేద్దాం, ఇంకా కొంచెం బిజినెస్ మోడ్ లోపలికి వచ్చేసేద్దాం. సో జూడాయిజంలో పాస్టర్స్ ఎక్కువ లేరు. జూడాయిజంలో మనం అనుకున్నట్లు రబీస్ ఎక్కువ లేరు. జూడాయిజం కంప్లీట్ గా ఒక 12 ట్రైబ్స్ కి సంబంధించిన ఒక పెద్ద నేషన్. అందులో ఒకటే ఒక గోత్రము లేవీయులు. అందులో ఇంకా వంశాలను డివైడ్ చేసుకుంటా పోతే అహరోను వాళ్ళకి సంబంధించింది చాలా చిన్న పార్ట్. అంటే దేవుడు వాళ్ళతోని మాట్లాడుతుంది చాలా చిన్న పార్ట్. అంటే ఇప్పుడు దేవుడు మొత్తం లేవీలతోనే మాట్లాడుతుండా, లేకపోతే వీళ్ళ సంతతితోనే మాట్లాడుతున్నా? నో, మెజారిటీ 80% దేవుడు ఒక కామన్ బిలీవర్ తోని మాట్లాడుతున్నాడు. ఒక 20% దేవుడు లేవీలతో మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ ఎ వెయిటేజ్. కానీ దీన్ని మనము రివర్స్ చేసుకుంటాం. లేవీలతోనే 80% మాట్లాడుతున్నాడు, నార్మల్ బిలీవర్స్ తోని ఎంత మాట్లాడుతున్నాడు? 20% అని చెప్పేసి మనం నో 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 నో, ధర్మశాస్త్రం అట్లా రాయబడి లేదు. మనం చాలా 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 రీడ్ చేస్తే మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది. ఓన్లీ లివిటికస్ చాప్టర్లోనే కొన్ని అంశాలు రాయబడి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, అప్కమింగ్ డేస్ లో మీకు బిజినెస్ మెసేజెస్ గురించి నేను మాట్లాడిన తర్వాత మీకు ఏ డౌట్స్ ఉండడానికి వీల్లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద కవనెంట్. అండ్ ద సెకండ్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది విజ్డమ్. అండ్ ద థర్డ్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రాస్పారిటీ విత్ గాడ్. అయితే నిబంధన అన్నాం కాబట్టి నేను ఒక చిన్న వర్డ్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కవనెంట్. జెనసిస్ 12th chapter 1-2 words. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఎవ్రీథింగ్ గాడ్ టాక్స్ అబౌట్ ద బ్లెస్సింగ్స్ 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 బ్లెస్సింగ్స్. జూడాయిజం స్పిరిచువాలిటీని బ్లెస్సింగ్స్ ని సపరేట్ చేయదు. కవనెంట్ ని బ్లెస్సింగ్స్ ని సపరేట్ చేయదు. ఈ రెండుని ఎప్పుడైతే మనము సపరేట్ చేస్తామో దట్ ఈస్ నాట్ ద కవనెంట్. అది నిబంధన కానే కాదు. నిబంధన ఏం చేస్తుంది అంటే ప్రతి దాన్ని ఇట్ మేక్స్ టుగెదర్, అన్నిటినీ కలిపి 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 ఒక కన్స్ట్రక్షన్ అనేది చేస్తుంది. ఒక కింగ్డమ్ అనేది, ఒక రాజ్యం అనేది కడుతుంది. అంటే దేవుడు అబ్రహాంతోని మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. వాట్ కైండ్ ఆఫ్ బెరిత్ ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ కవనెంట్ ఇట్ ఈస్. సో ఇదే వర్డ్ దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు అని అంటే మనం తీసుకోము. అబ్రహాంకి
అది తీసుకునే విశ్వాసం ఉంది. అందుకే అబ్రహాం గొప్పవాడైందంట. అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. ఏమి నమ్మినాడు? అబ్రహాం బిలీవ్డ్ ఇన్ ద బెరిత్, అబ్రహాం బిలీవ్డ్ ఇన్ ద కవెనెంట్, అబ్రహాం బిలీవ్డ్ ఇన్ ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ ద గాడ్. సో ఇట్ ఈస్ అబౌట్ ద పొజిషన్స్. అంటే దేవుడు అబ్రహాంకి ఏమి ఇస్తాడు? పొజిషన్స్ ఇస్తాడు, నాట్ ఓన్లీ ద సాల్వేషన్. మనము ఎక్కడి వరకు అర్థం చేసుకుంటాం అంటే బైబుల్ని ఓన్లీ రక్షణ వరకు అర్థం చేసుకుంటాం, దేవుని వాక్యముని. అయితే అందుకే ఈ కవెనెంట్ కి బైబుల్లో చాలా హై రెస్పెక్ట్ ఉంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గాడ్స్ విజ్డమ్. ఇది దేన్ని బట్టి ఇవ్వబడింది అంట? దేవుడు తన సొంత జ్ఞానమును బట్టి ఇవ్వబడిన నిబంధన, కవెనెంట్. సో మనం చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాము అబౌట్ ద థింగ్స్, అబౌట్ సో మెనీ థింగ్స్. సో వీ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. అయితే బైబుల్ ఎప్పుడైనా సరే మనం క్లియర్ గా రీడ్ చేసినట్లయితే బ్లెస్సింగ్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద కవెనెంట్. బ్లెస్సింగ్స్ అనేది ఏంటి అని అంట? నిబంధనలో ఒక భాగము. మనం చేసే వర్క్ ఏదైతే ఉందో అది కూడా నిబంధనలో ఒక భాగము. నువ్వు జాబ్ చేస్తున్నావు చూసినావా, అది నిబంధనలో ఒక భాగము. నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, నిబంధనలో ఒక భాగం. నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఎలాంటి పని చేస్తున్నా, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కవెనెంట్. It is not against to the God. Work is not the sin. Job is not the sin. జాబ్ పాపం కాదు, వర్క్ పాపం కాదు. సో జుడాయిజం ఏం నమ్ముతుంది అని అంటే ద ఫస్ట్ థింగ్, ఆ కవెనెంట్ లో జాబ్ ఉంది అని చెప్పేసి నమ్ముతుంది జుడాయిజం. కవెనెంట్ లో వర్క్ ఉంది అని చెప్పేసి నమ్ముతుంది జుడాయిజం. కవెనెంట్ లో బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి నమ్ముతుంది జుడాయిజం. కవెనెంట్ లో బిజినెస్, వ్యాపారం ఉంది అని చెప్పేసి నమ్ముతుంది జుడాయిజం. అండ్ బిజినెస్ ని జూడాయిజం ఎలా తీసుకుంటుంది తెలుసా? ఇట్ ఈస్ ద హోలీ అసైన్మెంట్, ఇట్ ఈస్ నాట్ ద సిన్. వెరీ వెరీ హోలీ అసైన్మెంట్. పరిశుద్ధమైన పనిగా భావిస్తుంది జుడాయిజం. ఎందుకు బ్రదర్ ఇంత చెప్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఐ విల్ గో ఇన్ టు ద స్క్రిప్చర్. నేను కొన్ని స్క్రిప్చర్ చూపిస్తా సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద జుడాయిజం ఈస్. అంటే వీళ్ళకి ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మాట్లాడంగానే వచ్చింది అంటారా? నో 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 నో. దే అబ్జర్వ్ ద గాడ్ వెరీ నియర్ అండ్ వెరీ క్లోజ్. దేవుణ్ణి చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మనకు ఆ స్పిరిచువాలిటీ, ఆ అసెన్స్, ఆ వర్డ్ అనేది మనకు అర్థమవుతుంది. దేవునికి చాలా దగ్గరగా, చాలా నియర్గా వెళ్తే తప్ప కొన్ని థింగ్స్ మనకు అర్థం కావు. ఓకే, జుడాయిజం does not separate spirituality and the business. రెండుటిని కలుపుతుంది జుడాయిజం, మనం సపరేట్ చేస్తాం. ఓకే, బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హోలీ అసైన్మెంట్. బిజినెస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ హోలీ అసైన్మెంట్ గివెన్ బై ద గాడ్. ఇది నమ్ముతుంది జుడాయిజం. ఓకే, సామ్స్ 1:1-2-3. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది అంట? ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద కవెనెంట్. నిబంధనలో ఉన్నవానికి అనంట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది. వెల్త్ అండ్ రిచెస్ విల్ బి ఇన్ హిస్ హౌస్. నిబంధనలో ఉన్నవానికి వెల్త్ అంటే ఏంటి అనంట? సంపద, కలిమి సంపద. ద మనీ, వెల్త్ అండ్ ద రిచెస్ విల్ బి ఇన్ హిస్ హౌస్. దేవుడు నిబంధన ఏం చేసుకుంటున్నాడు అనంటే మన ఇంట్లో వెల్త్ అండ్ రిచెస్ ఉండేటట్టు దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడంట. గాడ్ వాంట్స్ టు టెల్ సంథింగ్ వెరీ డీప్లీ. బైబిల్ని, వాక్యమును దేవుడు ఇంకొంచెం మనతో కొంచెం డీప్ గా తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఏంటి అంట? వెల్త్ అండ్ ద రిచెస్ విల్ బి ఇన్ హిస్ హౌస్. వాని ఇంట్లో ఎప్పుడు పేదరికం ఉండదంట, వాని ఇంట్లో ఎప్పుడు దరిద్రం ఉండదంట. వాడు నిబంధనను అర్థం చేసుకున్న వాడైతే కలిమి సంపద ఎల్లప్పుడూ వాని ఇంట్లో సర్వ సమృద్ధిగా నివసిస్తుంది. అది ఇట్ విల్ స్టే ఇన్ యువర్ హౌస్.
ఇట్ ఈస్ అబౌట్ ద కవనెంట్ పీపుల్. ఇది ఓన్లీ అబౌట్ ద కవనెంట్ పీపుల్. అయితే దేవుడు మాట్లాడితే కవనెంట్ అవుతుందా? నో 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 నో. దేవుడు మాట్లాడినంత మాత్రాన కవనెంట్ అవ్వదు. ఇట్ హ్యాస్ అ రీజన్. యూదులు కవనెంట్ ని పాటించడము ద్వారా వాళ్ళ ఇంట్లో కలిమి, ధనము, సంపద ఉంటది. జూడాయిజం బిజినెస్ ఫార్ములా ఏంటి అంటే గాడ్ గివ్స్ యూ విజన్. దేవుడు మనకి దర్శనం ఇస్తాడు. హ్యూమన్స్ అప్లై విజ్డమ్. మనము మనుషులము కాబట్టి దేవుడిచ్చిన దర్శనము మీద వి నీడ్ టు బి అప్లై ద విజ్డమ్. ఓకే, గ్రోత్ ఫాలోస్ ఒబీడియన్స్. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవునికి లోబడము అని అంటే మళ్ళీ నేను వర్డ్ని తీసుకుంటాను. నేను ఇక్కడ ద ఎక్స్పీరియన్స్ విత్ ద గాడ్, దేవునితోనున్న ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునితోనున్న ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనము లోబడతామో యు విల్ గ్రో. మనము అధికముగా ఆశీర్వదించబడతాం. 3 things నేను మాట్లాడుతున్నాను. గాడ్ గివ్స్ ద విజన్, దేవుడు మనకి దర్శనమిస్తాడు. హ్యూమన్ బీయింగ్స్ అంటే నిబంధనలో ఉన్న వాళ్ళు విజ్డమ్ అప్లై చేయాలి దేవుడిచ్చిన విజన్ కి. ఓకే, అండ్ గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి వెన్ వీ హ్యావ్ ద ఒబీడియన్స్ ఆన్ ద స్పోకెన్ వర్డ్. దేవుడు మనతోని మాట్లాడిన మాటను బట్టి మనము ఒబీడియన్స్ చూపిస్తే ఇట్ విల్ గ్రో. ఓకే, గ్రోత్ వితౌట్ గాడ్ ఈస్ ప్రైడ్. మనకి గ్రోత్ ఉంది, దేవుడు లేడనుకోండి, ఇట్ విల్ బికమ్ అ ప్రైడ్. అందుకే మనం 1 Kings 2 Kings లో మనం స్క్రిప్చర్స్ చూసుకున్నట్లు వస్తే దేవుడు ఇజ్రాయేల్ రాజులకు అందరికీ గ్రోత్ ఇచ్చినాడు. దేవుడు గ్రోత్ ఇస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు వాళ్ళతో పాటు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైపోయింది అంటే గ్రోత్ ని మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయినారో దే బికమ్ ద ప్రైడ్. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్, గాడ్ వితౌట్ గ్రోత్ ఈజ్ డిజొబీడియన్స్. దేవుడు మనతోనున్నాడు, బట్ గ్రోత్ ఎందుకు లేదు బ్రదర్? బికాస్ దేవుడు నీతోనున్నా కూడా నీతో ఉన్న దేవుడిని నువ్వు మర్చిపోయి యు ఆర్ వాకింగ్ ఇన్ ద డిజొబీడియన్స్. డిజొబీడియన్స్ వాక్యానుసారంగా అన్నట్లేదు నేను. యు ఆర్ డిజొబీడియన్స్ టు ద గాడ్, సో దట్ దేర్ ఇస్ నో గ్రోత్. దేవుడు మోజెస్ తోని ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ కన్వర్జేషన్ విత్ ద గాడ్. కానీ చాలా వరకు కొన్ని స్క్రిప్చర్స్ బైబుల్లో మనం చూసుకున్నట్లు అయితే దేవుడు ఇండైరెక్ట్ కన్వర్జేషన్స్ గురించి మాట్లాడతలేడు, డైరెక్ట్ కన్వర్జేషన్స్ గురించి మాట్లాడుతుండే. ఎక్కడైతే ఒబీడియన్స్ అనే వర్డ్ ఉందో ఇట్ ఈస్ డైరెక్ట్లీ కమ్యూనికేటింగ్ టు ద గాడ్. యు నీడ్ టు డైరెక్ట్లీ ఒబే ద గాడ్. డైరెక్ట్ ప్రాసెస్ అనండి. వీఆర్ డీలింగ్ అబౌట్ ద డైరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ ద ఒబీడియన్స్ ఇన్ ద బిజినెస్. సో వావ్, వెల్, గుడ్. యా, మీకు ఇంతవరకు కొంచెం కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. సో జూడాయిజం ఇదంతా ఎక్కడ నేర్చుకుంది అంటే యూదులు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? కవనెంట్ ని ఎక్కడ నేర్చుకున్నారు? విజ్డమ్ ని ఎక్కడ నేర్చుకున్నారు? అండ్ ప్రాస్పారిటీ విత్ గాడ్. ఓన్లీ ప్రాస్పారిటీ అనరు వాళ్ళు, దే క్యారీ ఆ ప్రాస్పారిటీ విత్ గాడ్. దేవునితో పాటు సంపదను సంపాదించాలన్న ఫిలాసఫీలో వాళ్ళు ఉంటారు. సో మనకు అనిపిస్తుంది హౌ టు క్యారీ ద గాడ్ ఆల్వేస్. మనము ప్రతిసారి మనము దేవుణ్ణి ఎలా క్యారీ చేయగలుగుతాము, ఎలా మనము దేవునితో అటాచ్ అవ్వగలుగుతాము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ 2026 లో మనము నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ. అయితే బైబిల్ ఏమని చెప్తుందో ఒక్కసారి మనం చూద్దాం దీని గురించి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద న్యూ రెవల్యూషన్. ఓకే, జెనసిస్ 2:2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జూడాయిజం అనేది జెనసిస్ 1:1 అండ్ జెనసిస్ 2nd chapter లోనే కంప్లీట్ అవుతుంది. ఆల్ ద విజ్డమ్ ఇస్ జెనసిస్ 1st chapter అండ్ ఇన్ ద 2nd chapter. 3rd chapter వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 2 chapters మనకి చాలా బలంగా అర్థమైతే నీకు జెనసిస్ 3rd chapter అసలు అవసరమే లేదు, అండ్ 4th chapter అవసరమే లేదు. అండ్ ఆన్ ద 7th day గాడ్ ఎండెడ్ హిస్ వర్క్ which he has made, and he rested on the 7th day from all his work which he has made. దేవుడు తాను చేసిన పని అంతటిని 6వ రోజు వరకు కంప్లీట్ చేసుకొని 7వ రోజున ఆయన రెస్ట్ తీసుకున్నాడంట. పని అనండి, పని ఏంటి అండి? పని ఏంటండి? వర్క్. వర్క్ ఎక్కడి నుంచి వస్తుందండి? హూ విల్ గివ్ యూ ద వర్క్? ఎవరు నీకు పనిస్తారు?
work. The first time Bible says that God is the working God. He is working from day one. మొదటి దినము నుంచి ఫస్ట్ డే దేవుడు క్రియేట్ చేసినప్పుడు హీ వర్క్, సెకండ్ డే హీ వర్క్, థర్డ్ డే హీ వర్క్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్ డేస్ హీ ఈజ్ వర్కింగ్. జూడాయిజం ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు దేవుని యొక్క క్యారెక్టర్ ని, నేచర్ ని అడాప్ట్ చేసుకొని జూడాయిజం కూడా 6 days వర్క్ చేస్తారు. మనం ఇంకొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే జీసస్ వర్క్డ్ ఆన్ ద 7th day బికాస్ దేర్ ఇస్ ద పెండింగ్ వర్క్. అది దేవుడు సృష్టిలో చేసిన పెండింగ్ వర్క్ కాదు, మనము చేసుకుంటున్న పెండింగ్ వర్క్. వర్క్ అనేది నీకు ప్రాబ్లం వచ్చిందని చేసేది కాదు, నీకు అప్పులు ఉన్నాయని చేసేది కాదు, నీకేదో ఫ్యామిలీ బరువు బాధ్యతలు ఉన్నాయని చేసేది కాదు, నువ్వు ఏదో పెద్ద ఇల్లు పట్టుకోవాలని చేసేది కాదు, మనం ఏదో లగ్జరీ కార్స్, టెస్లా కార్ కొనుక్కోవాలని చెప్పేసి చేసేది కాదు, మనము ఐ మీన్ పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కోసము సంపాదించాలి అని చెప్పేసి చేసేది కాదు. వర్క్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద గాడ్. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇఫ్ గాడ్ ఈస్ వర్కింగ్, వాట్ యూ విల్ డూ? యూ విల్ వర్షిప్ ద గాడ్. దేవుడు ఏమంటాడు తెలుసా? ఐ ఆమ్ వర్కింగ్, యు ఆర్ వర్షిపింగ్ మీ. దిస్ ఇస్ టూ బ్యాడ్. దిస్ ఇస్ టూ బ్యాడ్. దిస్ ఇస్ టూ బ్యాడ్. ఒకవేళ దేవుడు మీకు దర్శనం ఇచ్చి ఒక 7 days నాతో పాటు పరలోకంలో ఉండు అని చెప్పేసి దేవుడు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తే, హానోక్ని తీసుకొని వెళ్ళినట్టు, ఏలియాని తీసుకున్నట్టు వెళ్ళినట్టు, నీకు ఒకవేళ హెవెన్ టూర్ ఇస్తే on the 6 days, if God works the 6 days, what you will do in the heaven? నువ్వేం చేస్తావు హెవెన్ లా? దేవా నేను నిన్ను మహిమపరుస్తా, స్తుతిస్తా అని చెప్పేసి అంటావా? నో. ఇట్ ఈస్ ద కవనెంట్ విత్ గాడ్. అవర్ వర్క్ ఈజ్ విత్ ద కవనెంట్. ఏంటి అంట మనది? ఏంటి అని అంట? కవనెంట్ వర్క్ అంట మనది. నాట్ అబౌట్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, not about some other responsibilities. You need to do the work for 6 days only for the kingdom's sake. దేవుని గురించి అంట మనం వర్క్ చేయాల్సింది, బికాస్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుడు ఆది కాండంలో ఏదైతే నేచర్ అడాప్ట్ చేస్తుండో, నా తత్వము అని చెప్పేసి గాడ్ రివీల్ చేస్తుండో, ఐ మీన్ యాడమ్కి, అదే తత్వంలో యాడమ్ ఉండాలనా లేదా? యాడమ్ ఉండాలి. కానీ యాడమ్ ఎక్కడ డిజోబీడియన్స్ ఎక్కడైంది తెలుసా? హీఈస్ నాట్ వర్కింగ్. నాట్ వర్కింగ్ ఈజ్ ద డిజోబీడియన్స్ ఇన్ ద జూడాయిజం. నేను చెప్పట్లేదు, ఓకే? సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. వాక్యంలో ఎంత డీప్ గా వెళ్తే మీకు అంత డీప్ గా హెవెన్ కనిపిస్తుంది. మీరు చూసిన దర్శనాలు వేరు. దెర్ ఆర్ సమ్ విజన్స్. మనం పరలోకానికి వెళ్తాం, దేవదూతలన్నీ యోహాను మీన్ రెవల్యూషన్ చాప్టర్ లో, ప్రకటన చాప్టర్ లో రాసిన థింగ్స్ ని మనం అందరం చూస్తూ ఉంటాం. బట్ దేర్ ఈస్ సంథింగ్ వెరీ డీప్. మనం ఓల్డ్ టెస్టిమెంట్ విజన్స్ చూస్తే మైండ్ ఎగిరిపోతుంది ఒక్కొక్కసారి. జకరియా గురించి నేను లాస్ట్ వెనస్డే నేను చెప్పినాను. జకరియా విజన్ చూస్తే మనకి షాక్ అయిపోతాం. వెన్ హెవెన్ వాజ్ ఓపెన్డ్ టు ద జకరియా, హెవెన్ ఈజ్ వర్కింగ్. హెవెన్ రెస్ట్ పీరియడ్ లో లేదు, ఇట్ ఈస్ వర్కింగ్. సంథింగ్ బియాండ్ ద హ్యూమన్ సెన్స్. మన మనుషుల హ్యూమన్ సెన్స్ కంటే బియాండ్ గా పరలోకం పనిచేస్తా ఉంది అని అంట. దేవదూతలన్నీ టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నాయంట. ఇంకా ప్రజలకు ఎప్పుడు సాల్వేషన్ వస్తుంది, ఇంకా దేర్ ఇస్ అ పెండింగ్ వర్క్ ఆన్ ద ఎర్త్. అంటే భూమి మీద పెండింగ్ వర్క్ ఉందని చెప్పేసి పరలోకంలో అలజడి సృష్టించింది, ఐ మీన్ స్టార్ట్ అయిందంట. So literally people don't know about the visions. Many people, they don't know about the visions. ప్రవచనం అంటే మనకు తెలియదు, విజన్ అంటే మనకు తెలియదు. అండ్ వాట్ ఈస్ ద క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో మనం క్లోజ్ ఎలా వెళ్తామో మనకు తెలియదు. గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ వర్కింగ్. ఇన్ ద జెనసిస్ చాప్టర్, గాడ్ కంప్లీటెడ్ ఆల్ హిస్ వర్క్ ఇన్ 6 days. వర్కింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్. పని అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క నేచర్ అంట. ఓకే, వర్క్ అనేది ఏం కంబైన్ చేస్తుంది కదా? ఇట్ కంబైన్స్ ద కవనెంట్. వర్క్ లో నిబంధన ఉంది, వర్క్ లో స్పిరిచువాలిటీ ఉంది.
దేవుడు స్పిరిచువాలిటీ లేని వర్క్స్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? నో, దేర్ ఇస్ అ స్పిరిచువాలిటీ. అంటే వర్క్ ఇట్ సెల్ఫ్ స్పిరిచువాలిటీ. పని అంటేనే స్పిరిచువాలిటీ. ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ద స్పిరిచువాలిటీ, ఇట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. అది వర్క్ స్పిరిచువాలిటీ కాబట్టే కదా దేవుడు అది చేసింది. మనము వర్క్ ని స్పిరిచువాలిటీ కింద మనం తీసుకోం. మనం వర్క్ ని మనం సిన్ అంటున్నాం, పనిని మనం సిన్ అంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ద సిన్, ఇట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. నువ్వు దేవుణ్ణి హానర్ చేసేది కాదు, దేవుడు నిన్ను హానర్ చేస్తాడు ఇఫ్ యు వర్క్, బికాజ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. బాగానే చెప్తున్నారు కానీ ఎక్కడుంది న్యూ టెస్ట్మెంట్ అనొచ్చు మీరు. ఐ విల్ గివ్ యూ. నేను చెప్పే మెసేజెస్ ఒక చిన్న వర్డ్ దాన్ని ఇట్లా తిప్పేస్తా ఉంటుంది. ఒక్క సెకండ్ బైబిల్లో ఒక స్క్రిప్చర్ దగ్గర మనం ఆలోచించి డీప్ గా రీసెర్చ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అందుకే రోమన్స్ చాప్టర్లో పౌలు అంటాడు, దేవుని సృష్టిని మనము మొదటి నుంచి చూసుకుంటా వస్తే మీకు దేవుని శక్తి ఏందో అర్థమవుతుంది. ఇదేదో ఉత్తగా భూమి వచ్చింది, ఆకాశం వచ్చింది, సూర్యుడు వచ్చిండు, నక్షత్రాలు వచ్చినాయి అంటే మనకు అర్థం కాదు. దాన్ని ఇంకొంచెం డీప్ గా మనము అర్థం చేసుకుంటే అదంట దీన్ని సృష్టించిన వాడెవడు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాము అనంట. సో అలా ఇన్విజిబుల్ థింగ్స్ అనేది మనము అర్థం చేసుకోగలుగుతాము. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువాలిటీ. సో వర్క్ కంబైన్స్. వర్క్ దేన్ని కంబైన్ చేస్తుంది అని అంటే కవెనెంట్ ని కంబైన్ చేస్తుంది, గాడ్ ని కంబైన్ చేస్తుంది, అండ్ ద స్పిరిచువాలిటీని కూడా కంబైన్ చేస్తుంది. వర్క్ ఈజ్ నాట్ సెక్యులర్ వర్డ్. పని అనేది సెక్యులర్ వర్డ్ కాదు, పని అనేది స్పిరిచువల్ వర్డ్. అందుకే గాడ్ కంప్లీటెడ్ హిస్ వర్క్. దేవుడు తన పనిని కంప్లీట్ చేశాడు. గాడ్ కంప్లీటెడ్ హిస్ స్పిరిచువల్ వర్క్ ఇన్ 6 days. And 7th day is rest. Human rest is different and godly rest is different. దేవుడు ఎప్పుడు అలసిపోడు, ఆయనకి బలం అనేది పోదు, అండ్ హీ ఈజ్ ఎటర్నల్ గాడ్. ఈ రెస్ట్ అనేది దేనికోసము అంటే వర్క్ అయిపోయింది కాబట్టి హీ కంప్లీటెడ్ ద వర్క్. అండ్ ఆయన మొత్తం అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాడంట. దట్ ఈస్ కాల్డ్ ద రెస్ట్. దేవుడు అనుకోవడమే రెస్ట్. గాడ్ డిసైడెడ్ it is completed. Completed means we are entering into the rest. Genesis 1:31. Last scripture. Okay. And God saw everything that he had made, and behold, it was very good. అది మంచిదిగా ఎంచిండు అనంట. మనకి కూడా ఏం కన్ఫర్మేషన్ ఉండాలి తెలుసా? మనం వర్క్ చేసిన తర్వాత నువ్వు చేసిన వర్క్ ని ఒకసారి మెమొరైజ్ చేసుకోవాలంట. జుడాయిజం దేనికి భయపడుతుంది తెలుసా అంటే మీకు? యూదులందరూ ఫస్ట్ వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకుండే జడ్జిమెంట్ ఒకటి ఏంటి తెలుసా? బేస్డ్ ఆన్ ద మనీ, బేస్డ్ ఆన్ ద వర్క్. జుడాయిజం జడ్జిమెంట్ అనేది బేస్డ్ ఆన్ ద మనీ, బేస్డ్ ఆన్ ద వర్క్. సో అందుకే పౌల్ 1 Corinthians లో చాలా బాగా సంఘాన్ని హెచ్చరిస్తా ఉంటాడు, ఎవ్రీవన్ షుడ్ వర్క్. నువ్వు 6 days పరిశుద్ధంగా ఒక పని చేయగలుగుతానే 7th day రోజు నువ్వు పరిశుద్ధంగా దేవుని పనికి రాగలుగుతావు. జుడాయిజం కి, గాడ్ బిలీఫ్ సిస్టమ్ కి, గాడ్ వర్క్ కి మనం అగెనెస్ట్ గా మనం మాట్లాడుతూ ఉన్నాం. సబత్ రోజు ఒక్క రోజు కాదు ఇక్కడ మీనింగ్. సబత్ కాదు ఇక్కడ 6 days వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. గాడ్ విల్ జడ్జ్ ఫర్ ద మండే, గాడ్ విల్ జడ్జ్ ఫర్ ద ట్యూస్డే, గాడ్ విల్ జడ్జ్ ఫర్ ద వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఆల్ ద డేస్ జడ్జ్మెంట్ ఉన్న తర్వాత నీకు సండే జడ్జ్మెంట్ ఉంటుంది. నువ్వు 6 days ఖాళీగా టైంపాస్ గా తిరిగి వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, వీని ఇన్కమ్ ఎంత, వాన్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి టైంపాస్ చేసుకుంటా కూసోద్దు మనం. యు ఆర్ నాట్ వర్కింగ్, బట్ దే ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ కమింగ్ టు ద presence of God. Working and coming to the presence of God is very powerful, because కవనెంట్ అనేది సండే రోజు ఒక్కరోజు ఉండేదాన్ని నిబంధన అనము. కవనెంట్ అనేది ఎల్లప్పుడూ డైలీ లైఫ్ కి కూడా యూజ్ అయ్యేది కవనెంట్. అందుకే జెనసిస్ 12th chapter లో ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడిండో 13th chapter కు వచ్చేసరికి అబ్రహాం బ్లెస్డ్ ఇన్ ఆల్ ది థింగ్స్. అంటే ఎలా బ్లెస్ అయిపోయిండు? హీ ఈజ్ మేకింగ్ ఎవ్రీడే కవనెంట్ విత్ గాడ్.
దేవునితోని ప్రతిరోజు నిబంధనలో ఉన్నాడు. మనలాగా సండే రోజు లేడు నిబంధనలో, మనలాగా ఫాస్టింగ్స్ ఉన్నప్పుడే లేడు నిబంధనలో, స్పెషల్ డేస్ ఉన్నప్పుడే, స్పెషల్ ప్రేయర్స్ ఉన్నప్పుడే లేదు. ఎవ్రీ డే నిబంధనలో ఎలా ఉంటుంది తెలుసా? ఎవ్రీ డే వర్కింగ్ ఇస్ ద కవనెంట్. ప్రతిరోజు పని చేయడమే నిబంధన. మనము సండే రోజు చర్చ్కి వెళ్ళడం నిబంధన అనుకుంటాం. నో, డోంట్ మిస్అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ కవనెంట్. He made the covenant for all the days. ఓకే, అర్థమవుతుంది కదండి? సో అయితే దేవుడు ఆదాంకి చెప్పింది కూడా అదే నిబంధనను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ, నీవు ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు, ఏలు అని చెప్తా ఉంటే, Adam is the out of the covenant. It is not the blessings. బ్లెస్సింగ్ గురించి కాదు ఇక్కడ టాపిక్. బ్లెస్సింగ్స్ ఆర్ ద కవనెంట్ అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దాన్ని మనము పొజెస్ చేసుకోగలుగుతాము. బ్లెస్సింగ్స్ ని ప్రాస్పెరిటీ గోస్పల్ అని, డబ్బు అని, లేకపోతే ధనాపేక్ష ఉంది అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకున్నావు అనుకోండి, అది మీ ఇష్టం. ఆమేన్. అందుకే ఏదైతే ఆరిజిన్ ఉందో, అంటే దేవుడు ఏదైతే స్టార్ట్ చేసిండో, జెనసిస్ చాప్టర్ లో, ఆ దాని గురించి మనము కొంచెం డీప్ గా రీసెర్చ్ చేస్తే అనంట తన ఆత్మీయత అనేది మనకు బయలుపరచబడుతుంది. జెనసిస్ 1:1 ఫస్ట్ డే దేవుడు ఏం చేసిండు, మండే. సెకండ్ డే ఏం చేసిండు, థర్డ్ డే ఏం చేసిండు, ఫోర్త్ డే ఏం చేసిండు. ఈ థింగ్స్ అన్నిటిని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు మనం కూడా దేవుని వలె బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాము. దేవుని వలె మనము బిహేవ్ చేయడమే స్పిరిచువాలిటీ. ఓకే, అయితే మీకు అందరికి ఇంకొక వండర్ఫుల్ స్క్రిప్చర్ చెప్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. జాన్ 5:17. నా తండ్రి ఏమి పని చేయుచున్నాడో నేను అదే పని చేస్తున్నాను అంటున్నాడు. నా తండ్రి పని చేయుచున్నాడు కాబట్టి నేను కూడా పని చేయుచున్నాను. నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తా ఉన్నాడు కదా జాన్ 16th చాప్టర్ లో. మేమిద్దరం కలిసి వ్యవసాయం చేస్తా ఉన్నాము అని చెప్పేసి అంటావు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. నువ్వు అనుకోవచ్చు సండేనే దేవుడు నీ దగ్గర ఉన్నాడని. నో నో నో, మండే ఉన్నాడు నీ దగ్గర దేవుడు చాలా స్ట్రాంగ్ గా. బికాస్ గాడ్ వాంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ వర్క్. దేవుడు మన వర్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే గాడ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బ్లెస్సింగ్స్. ఆమేన్. దట్ ఈస్ ద కవనెంట్. దేవుడు సండేనే నీతో ఉండడం కవనెంట్ కాదు. ఇట్ ఈస్ ద రిలీజియన్. అది మతం అవుతుంది. అది ఎప్పుడు స్పిరిచువాలిటీ కాదు. అందుకే క్రిస్టియన్స్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఎవ్రీడే గాడ్ ఈజ్ వర్కింగ్. అయితే జెనసిస్ చాప్టర్ లో వర్క్ అయిపోయింది కదా, అయితే తండ్రి ఏం పని చేస్తున్నాడు జీసస్ చూసి, నా తండ్రి చేస్తున్న పనినే నేను చేస్తున్నాను అని అంటున్నాడు. అంటే నువ్వేం పని చేస్తున్నావు ఇప్పుడు? మనం చాలా రిలీజియస్ ఫెలోస్. వి డోంట్ వాంట్ టు సీ ద గాడ్స్ ఒరిజినల్ ఫేస్. దేవుని ఒరిజినల్ ఫేస్ ని మనం చూడాలనుకోము. దేవుని ఒరిజినల్ నేచర్ ని మనం చూడాలనుకోము. బట్ ద జీసస్ రివీలింగ్, జీసస్ ఏం రివీల్ చేస్తున్నాడంటే, హీఈస్ రివీలింగ్ ద వర్క్ ఆఫ్ ద ఫాదర్. అండ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ వి నీడ్ టు రివీల్ ద వర్క్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క పనిని మనము రివీల్ చేయాలి అని అంటాం. వాక్యమును మాత్రమే రివీల్ చేస్తూ ఉంటాం మనం. నో, ఇన్ ద వర్డ్ దేర్ ఇస్ అ వర్క్. వాక్యంలో ఏముంది అని అంటే దేర్ ఇస్ అ వర్క్. వీఆర్ రివీలింగ్ ద వర్క్ ఆఫ్ ద గాడ్. వర్క్ ఇంటిగ్రేట్స్ గాడ్, కవనెంట్ అండ్ స్పిరిచువాలిటీ. వర్క్ ఇంటిగ్రేట్స్ గాడ్, కవనెంట్ అండ్ స్పిరిచువాలిటీ. మనం చేసే పని దేవుణ్ణి కలుపుతుంది, నిబంధనను కలుపుతుంది, ఆత్మీయతను కలుపుతుంది. డోంట్ సపరేట్. మీరు సపరేట్ చేస్తున్నారు అని అంటే మోషే ధర్మశాస్త్రం వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జెనసిస్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్నే మనం అపోజ్ చేస్తున్న వాళ్ళం అవుతాం. డోంట్ అపోజ్ ద వర్క్. బైబుల్ సేస్ దట్ వర్క్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీకు ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా సరే జాబ్ వచ్చిందా, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దాన్ని నువ్వు దేవుని వరముగా నువ్వు ఎంచాలి తప్ప దాన్ని పాపంగా నువ్వు ఎంచకూడదు. యూనో, మా ఫ్రెండ్స్ల లోపల కూడా మేమందరం కూడా
నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ దే సెడ్ దట్ సండే లీవ్ లేదు, సండే అలా ఉంది అని అంటే, నో ప్రాబ్లం, బీ అవైలబుల్ టు యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆన్ ద మండే, బీ అవైలబుల్ టు యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆన్ ద ట్యూస్డే, బీ అవైలబుల్ టు ద గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆన్ ద డిఫరెంట్ డేస్, సో దట్ యువర్ డేస్ మే బి బ్లెస్డ్. అలా అని చెప్పేసి అలానే ఉండొద్దు. ట్రై టు ఫిగర్ అవుట్ టు కమ్ టు ద చర్చ్. అంటే సంఘానికి రావడానికి మళ్ళీ మనము కొంత గ్యాప్ తీసుకొని యూ నీడ్ టు ఫిగర్ అవుట్, యూ నీడ్ టు ఫిక్స్ యువర్ డేస్. ఒకటేసారి మనము లో అయిపోయి, ఒకటేసారి మనం పాపం అనుకొని, ఒకటేసారి మనం పడిపోయి ఇంకేదేదో మనం చేయాల్సిన అవసరం లేదు. నో, గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ గివింగ్ టైం. కొన్ని థింగ్స్ ని మనకి సెట్ చేసుకోవడానికి దేవుడు టైం పెడతాడు. కొన్ని థింగ్స్ ని మనం సెట్ చేసుకోవడానికి దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. వర్క్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అయితే ఈ వరమును నువ్వు కొంచెం మోల్డ్ చేసుకుంటూ రావాలి అని అంట. మీరు సబత్ 1 డే అడిగితే నేను సబత్ దేవునికి 2 days అడుగుతా. ఓకే, ఇంకొంచెం డీప్గా చెప్తున్నాను. నేను సబత్ దేవునికి 2 days అడుగుతా. అండ్ అప్కమింగ్ డేస్ లో నేను సబత్ దేవునికి 3 days అడుగుతా. మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎస్, మనము వర్క్ కి రెస్పెక్ట్ ఇస్తూ, మన దానికి మనము రెస్పెక్ట్ ఇస్తూ మనం ఉండాలి. అండ్ ఎవ్రీ బిలీవర్ కి కొంత మనం టైం ఇచ్చుకోవాలి, వాళ్ళ లైఫ్ ని సెట్ చేసుకొని కంప్లీట్ గా సబత్ ని పాటించడానికి. ఒక్కసారి మనం ఆ రూట్ వేస్తేనండి, నేను రియల్ గా చెప్తున్నాను కదా, వాడు జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా ఆ సబత్ అనే నిబంధనను మీరడు. నువ్వు వీక్లీ ఒక 2 days పని చేసినా సరే, నువ్వు 1 month సర్వైవ్ అయ్యే అంత గిఫ్టింగ్ దేవుడు మన లోపల ఇస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీ పౌడర్ తెలుసు కదండి మీకు? టీ పౌడర్, ఐ మీన్ శ్రీలంకలో కానీ, లేకపోతే మనకి ఇటు సైడ్ కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ ఈ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి. టీ పౌడర్ని ఐ మీన్ సర్టిఫై ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ లీవ్స్ అన్నింటిని ఒక దగ్గర తెచ్చేసుకొని టీ తయారు చేస్తారంట. అక్కడ ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చేసేసి ఆ టీని ఇట్లా సిప్ చేసేసి వదిలేస్తాడు. సిప్ చేసి వదిలేస్తాడు. అట్లా సిప్ చేసి వదిలి అది ఏ గ్రేడ్ టీ పౌడరా, బి గ్రేడ్ టీ పౌడరా, సి గ్రేడ్ అని చెప్పేసి క్వాలిటీ డిసైడ్ చేసి వెళ్ళిపోతాడు. ఒక సిప్ చేసి వెళ్తే అంటే అతనికి లక్షలు ఇస్తాడు. అంటే అలాంటి టేస్ట్ బర్డ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదంట. చాలా కొంచెం మందికి మాత్రమే ఆ సర్టిఫై చేసేది టంగ్ ఉంటుందంట వాళ్ళకి. చాలా తక్కువ మంది. ఒకవేళ వాడు ఆ టీని తాగి చెప్పలేకపోతే అది ఏ గ్రేడో, బి గ్రేడో, సి గ్రేడో. ఇలాంటి ప్రొఫెషన్స్ బొచ్చెడు ఉన్నాయండి మార్కెట్లో. ఇలాంటి ప్రొఫెషన్స్ వదిలిపెట్టేసి మనం దేవునికి ఏం అడుగుతాము అని అంటే, చిన్న జాబ్లు అడుగుతాం చూసారా, అది మనం చేసే మిస్టేక్స్. అంటే పాస్టర్ ఎలా ఉండాలంటే, హీ షుడ్ గైడ్ ద చర్చ్. ఎవరు ఏం పని చేస్తున్నారో వాళ్ళ స్కిల్ ఏందో. అందుకే తిమోతితోని అని అంటాడు పౌలు, నీ మీద చేతులేసి నేను ప్రార్థన చేసినప్పుడు ఐ హావ్ సీన్ అ గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ ఇన్ యూ. నీ లోపల ప్రవచనము అనే వరము ఉంది. నీవు నిర్లక్ష్యము చేయక దాని మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయు అన్నట్టు. జనాల్లో ఉన్న మిస్టేక్స్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం తప్ప, వాళ్ళ లోపల ఉన్న స్కిల్ ని, గిఫ్ట్ ని, బిజినెస్ ని మనం ఎంకరేజ్ చేయటం లేదు. ఇలాంటి గిఫ్ట్ నువ్వు అడగాల. డానియల్కి ఉంటుంది గిఫ్ట్ ఆఫ్ విజన్ ఇంటర్ప్రిటేషన్. ఒక దర్శనం ఇంటర్ప్రిటేట్ చేస్తానంట, రాజు 3rd place ఇచ్చిండంట డానియల్కి ఇన్ హిస్ కింగ్డమ్. ఇలాంటి ప్రాస్పారిటీ మనం అడగం. వర్క్ అడగండి, ఇంకొంచెం హై రెవల్యూషన్ వర్క్ అడగండి, ఇంకొంచెం హై పొజిషన్కి వెళ్ళండి, ఇంకొంచెం హై పొజిషన్కి వెళ్ళండి, ఇంకా హై పొజిషన్కి వెళ్ళండి, మీరే సీఈఓస్ అవ్వండి. దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ద కవనెంట్. నేను బ్లెస్సింగ్ గురించి నేను మాట్లాడతలేను, మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. ఇట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ బిజినెస్ సీక్రెట్స్, ఆ కవనెంట్ సీక్రెట్స్. దేవుడు అబ్రహామును అలానే లీడ్ చేసుకుంటూ వచ్చిండు. సో మనము కూడా సంఘమును అలానే క్రమముగా కొన్ని థింగ్స్ ని మనము కరెక్ట్ గా సెట్ చేసుకుంటా వస్తే, ఓకే, యూ విల్ బ్లెస్డ్ అలాట్. ఓకే, బిజినెస్ ఎక్సలెన్సీ గ్లోరిఫైస్ గాడ్. అంటే మనము బిజినెస్ లో ఎక్సలెంట్ గా మనము పర్ఫామ్ చేయగలిగితే దేవుడు మహిమ పొందుకుంటాడు.
లేజినెస్ ఇస్ ద స్పిరిచువల్ ఫెయిల్యూర్. లేజినెస్ అంటే ఏంటి అని అంటే యు ఆర్ స్పిరిచువల్లీ ఫెయిల్డ్. నువ్వు స్పిరిచువల్ గా ఫెయిల్ అయినావు కాబట్టి ద లేజినెస్ కమ్స్ అపాన్ యువర్ లైఫ్. సో డోంట్ ఫాలో ద లేజినెస్. అంటే లేజినెస్ ని మీరు ఫాలో అవ్వకండి. యూ నీడ్ టు బీ ఇన్ ద కవనెంట్ అండ్ ద బ్లెస్సింగ్ కవనెంట్. దేవుడు అబ్రహాంకి చేసింది నిశ్చయంగా బెయిరిత్ కవనెంట్. జెనసిస్ 1:1 చాప్టర్ లో ఏదైతే దేవుడు వర్క్ చేసిండో, a work is called a job, a work is called a business, a work is called a spirituality, that work is called a covenant. దాన్ని నిబంధన అని కూడా యూదులు నమ్ముతారు. కాబట్టే వాళ్ళు పనిని దేవుణ్ణి సపరేట్ చేయరు. వాళ్ళు స్పిరిచువాలిటీని గాడ్ని ఇంక్లూడ్ చేస్తారు. వర్క్ ని నిబంధన లాగానే వాళ్ళు భావిస్తారు తప్ప వర్క్ అనేది ఒక బర్డన్ గా కానీ, ఒక సిన్ గా కానీ, ఒక పాపముగా కానీ వాళ్ళు ఎంచరు. వర్క్ లో నుంచే కవనెంట్ ఎస్టాబ్లిష్ అవుతుందని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ప్రతి యూదుడు తనకి కలిగిన శక్తి కొలది తను పని చేసుకుంటూ వెళ్తాడు దేవుణ్ణి మహిమపరచడానికి. సో పౌలు కూడా కొలేషియన్స్ చాప్టర్ లో ఒక దగ్గర చెప్తాడు, డూ ద వర్క్, అంటే మీరు పని చేయండి కానీ ప్రభువుని సేవించండి అని అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్. నువ్వు చేస్తున్న ప్రతి పని నువ్వు దాన్ని ఏమనుకోవాలి తెలుసా? అది బర్డన్ అనుకోదు. ఇట్ ఈస్ ద వర్షిప్ టు ద గాడ్. ఓకే, యాకోబు లాబాన్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. యాకోబు అనుకుంటుండు వర్క్ ఈజ్ వర్షిప్. బట్ ఆల్ ద వెల్త్, యాకోబు సంపాదించిన ధనము, ఆస్తి అంతా లాబాన్ దగ్గరికి వెళ్తుంది అంట. దెన్ హౌ ఇట్ విల్ బికమ్ అ వర్షిప్? అయితే ఇప్పుడు యాకోబు సంపాదించింది మొత్తము లాబాన్కి ఇస్తున్నాడు అని అంటే యాకోబు ఎవరిని వర్షిప్ చేస్తున్నట్టు? లాబాన్. అయితే గాడ్ వాంట్స్ టు డెలివర్ జాకోబ్. దేవుడు యాకోబును విడిపించినట్లు దేవుడు మనల్ని గొప్పగా విడిపించబోతున్నాడు. ఆ వర్క్ ఈజ్ వర్షిప్ అని నేను ఏదైతే అంటున్నానో, ద వర్షిప్, దేవుడు ఈ వర్షిప్ ని రాంగ్ సైడ్ కి వెళ్ళనియాడు. ఇఫ్ యు ఆర్ జెన్యూన్లీ వర్కింగ్, ఒకవేళ మీరందరూ జెన్యూన్ బిజినెస్ ఆంటర్ప్రీనర్స్ అయి ఉండొచ్చు, జెన్యూన్ గా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, జెన్యూన్ గా ఐటీ రిలేటెడ్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, జెన్యూన్ గా మీరు చాలా జాబ్స్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, డిఫరెంట్ సెక్టర్స్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, బిజినెస్ వాళ్ళందరూ ఉండొచ్చు. బట్ జెన్యూనిటీగా మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటున్నారు. బట్ ఈజ్ దట్ వర్షిప్ ఈజ్ గోయింగ్ టు ద రైట్ ప్లేస్ ఆర్ నాట్? ఆ వర్షిప్ రైట్ వ్యక్తికి చెందుతుందా, చెందటం లేదా? ఒకవేళ అది చెందటం లేదు అని అంటే మనం అప్పుల్లో పడుతున్నాం, కష్టాల్లో పడుతున్నాం, శ్రమల్లో పడుతున్నాం. అయితే యాకోబు కూడా 14 సంవత్సరములు అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ద ఏంజల్స్ కేమ్ అండ్ డెలివర్డ్ జాకోబ్.